మద్యం మాదక ద్రవ్యాల మత్తులో దారుణానికి పాల్పడుతున్న ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎంతలా అంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులను కూడా కడతీర్చడానికి వెనకాడడం లేదు. డ్రగ్స్కు బానిసైన ఓ యువకుడు కన్న తండ్రినే అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఇంతకీ అతనికి డ్రగ్స్ ఎలా వచ్చాయి? హైదరాబాద్ శివారులోని తురకయాంజల్లో దారుణం జరిగింది. డ్రగ్స్ మత్తులో కన్న తండ్రినే కడతీర్చాడు యువకుడు. ఆవారాగా తిరుగుతూ డ్రగ్స్కు బానిసైన అనురాగ్ తండ్రితో గొడవపడి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మంటల్లో చిక్కుకుని ఆయన బయటకు పరుగులు తీసినా శాంతించలేదు. కసితీరని కొడుకు బండరాయితో తలపై మోది హత్య చేశాడు. తండ్రిని చంపి పిఎస్లో లొంగిపోయాడు అనురాగ్. తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. డ్రగ్స్కి అలవాటు పడిన అనురాగ్ను ఆ ఊబి నుంచి బయటపడేసేందుకు రీహాబిలిటేషన్ సెంటర్కు కూడా పంపించారు. అయినా మార్పు రాలేదని, అంతలోనే ఇంత దారుణానికి ఒడిగడతాడని ఊహించలేదని తల్లి కన్నీరు మున్నీరయ్యింది. నిందితుడు అనురాగ్ గతంలో ఓ వ్యక్తిపై హత్యాయత్నం కేసులో జైలుకెళ్లొచ్చాడు. అయినా కూడా మార్పు రాకపోగా మరింత రాక్షసంగా మారాడు. చెప్పారనమాట, వాళ్ళు భయపడుకొని వాళ్ళు కూడా తాళం వేసుకొని వెళ్ళిపోయారు. లేదు వాళ్ళు మారలేదు సార్, మారలేదు. అక్కడ కూడా దాడి జరిగిందని చెప్పారు. జాబ్ చేస్తాడు సార్. ఎంతమంది పిల్లలు మీ బావ రవీందర్కి? 4 పిల్లలు సార్. ఏం చేశాడు రవీందర్? రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాడు సార్. గంజాయి మానిపించే ప్రయత్నంలో అట్లా జరిగింది సార్. అంతా కన్న తండ్రిని చంపిన కేసులో అనురాగ్ జైలు పాలు కాగా అతనికి డ్రగ్స్ ఎక్కడి నుంచొస్తున్నాయి, ఎంతకాలంగా అలవాటుంది, అతని ఫ్రెండ్స్ వివరాలతో పాటు డ్రగ్ మూలాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇటు సంఘటనలో పిల్లలకు గాంజాకు అలవాటు పడి మెంటల్గా డిస్టర్బ్ అయ్యి ఇట్లాంటి ఎన్విరాన్మెంట్లో ఉన్న పిల్లల్ని ప్రతి తల్లిదండ్రులను పోలీస్ దృష్టికి తీసుకురావాల్సిందిగా, ఇట్లాంటి వాళ్ళు ఇంట్లో ఉండడం వల్ల వాళ్ళకు ప్రాణహాని కాకుండా చుట్టుపక్కల వాళ్ళకు కూడా ప్రాణహాని ఉండడం వల్ల ఇవన్నీ వీళ్ళు రెగ్యులర్గా గచ్చిబౌలి వనస్థలిపురం లిమిట్స్లో ఉండేవాళ్ళు. రీసెంట్గా 1.5 బ్యాక్ బిఫోరే ఆ వన్నెగూడకు రావడం జరిగింది. ఇటు చుట్టుపక్కల కూడా ఇది కొత్త ఇల్లు ఉండడం వల్ల వాళ్ళు సెటిల్ అయ్యే క్రమంలో చుట్టుపక్కల వాళ్ళకి కానీ వీళ్ళ పాత నేర చరిత్ర కానీ గాంజా హిస్టరీ కానీ వీళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ కానీ చుట్టుపక్కల వాళ్ళకి పెద్దగా తెలియకపోవడం అనేది ఇందులో వాళ్ళకు తెలియాల్సిన విషయం. ఈ హత్యతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.